వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. రాజు గారు వచ్చారా? దిస్ ఈజ్ స్మాల్ వంకాయ, దిస్ ఇస్ బిగ్ వంకాయ. ఓకే, ఈ రోజు నాకు గుమగుమల్లో వంకాయతో ఏమన్నా తినాలనిపించింది, అందుకని ఆప్షన్ గా పెద్ద వంకాయ తెచ్చా, చిన్న వంకాయ తెచ్చా. సో వంకాయతో గుమగుమలాడేలాగా ఏం చేసుకోవచ్చు? సో అందరికి తెలిసిందే గుత్తి వంకాయ. గుత్తి వంకాయ. ఓ వంకాయ అనగానే గుమగుమలాడే గుత్తి వంకాయ గుర్తొస్తుంది కదా. మరి దీనికోసం ఎందుకు నేను ఇందాక నుంచి అంత ఆలోచించాను. నిజమే, గుత్తి వంకాయ అంటే మంచి మసాలా అది కూరుకొని చేస్తే చాలా గుమగుమలాడుతూ టేస్టీగా ప్రతి ఒక్కరికి ఇష్టమైంది కూడా. అసలు ఫస్ట్ వంకాయ అనగానే గుత్తి వంకాయ గుర్తొస్తుంది కదా. ఈ రోజు నాకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా వెరైటీగా ఏమైనా చేసుకోవచ్చానని గుత్తి వంకాయని మర్చిపోయాను. బట్ రాజుగారు చక్కగా గుత్తి వంకాయ గుర్తు చేశారు. సో అయితే మరి గుమగుమల్లో గుత్తి వంకాయ. ఓకే, మరి గుమగుమల్లో గుత్తి వంకాయ. గుత్తి వంకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గుత్తి వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. గుత్తొంకాయ కూర అంటే మనకి జనరల్ గా దానికి కాస్త టైం వెచ్చించి చక్కగా మసాలాస్ అవన్నీ రెడీ చేసుకుని దాంట్లో బాగా పట్టించి ఆ మసాలా గ్రేవీ అంతా చక్కగా కుక్ చేసుకొని కొంచెం దానికంటే ఒక టైం కేటాయించాలి. మరి రాజుగారు సో చక్కగా అలాగా మంచి టైం కేటాయించి ఈరోజు మాకు గుత్తొంకాయ చేయడానికి రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నాను, బట్ ఎక్కువ టైం కేటాయించకుండా కొంచెం ఫాస్ట్ గా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. అఫ్ కోర్స్ మనకు తెలుసు కదా రాజుగారు ఫాస్ట్ గా, అఫ్ కోర్స్ టేస్టీగా కూడా కదా. టేస్టీగా అంటే గుత్తొంకాయ కదా. సో ఫాస్ట్ గా టేస్టీగా చేయడానికి పెట్టింది పేరు రాజుగారు కాబట్టి మనకు గుత్తొంకాయ కూడా అలాగే చేసేస్తారు. ఓకే, మొదలు పెట్టేసేద్దామండి. సో ముందుగా స్టఫింగ్ మసాలా రెడీ చేసుకున్నాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఈ కొద్దిగా వేయించేసి వీటితో పాటుగా కొంచెం ఎండు కొబ్బరి కొంచెం బేస్ తీసుకుంటున్నాను. సో అదేనో కొంచెం వెల్లుల్లి, చింతపండు వేసేసి మనం పేస్ట్ రెడీ చేసుకుంటాం. సో అది మనకు స్టఫింగ్ అండి. ఓకే, స్మెల్ వస్తుంది కదండి, సరిపోతుందండి. కట్టేసేయండి. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని సో బేసిక్గా స్టఫింగ్ కూడా కొంతమంది పప్పులు అవి యూజ్ చేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది మన చాయిస్ అది. సో దీంట్లోనే ఎండు కొబ్బరి పేస్ట్, సారీ పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు అండి. సో దీన్ని ముందుగా ఒకసారి కొంచెం పౌడర్ లా చేసేసుకుని ఆ తర్వాత వాటర్ వేసేసి పేస్ట్ లా చేసేసుకుని ఓకేనా రాజు గారు? కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతవేనా? వేసేసి మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది గ్రైండ్ చేసి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇది యాక్చువల్గా ఈ ఉట్టికారం కూడా శుభ్రంగా అన్నం కలుపుకొని తినేయచ్చు అనుకోండి, అంత బాగుంది స్మెల్. వెల్లుల్లి వేసేసరికి ఏమో కదా. అలాగే ధనియాలు, జీలకర్ర కూడా ఉన్నాయి కదా. కొంచెం అంటే గట్టిగా పేస్ట్ ఉండాలి కదా, మరీ లూజ్ కాకుండా. సరిపోతుంది అనుకున్నా. ఓకే, సో నేను ఇక్కడ ఈ పేస్ట్ రెడీ చేసేస్తాను. ఈలోగా మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మొదటి చిట్కా: టమాటాలు తీసుకుని బాగా పేస్ట్ చేసుకుని ఇందులో కొద్దిగా తేనె కలుపుకొని రెండింటిని బాగా మిక్స్ చేసి ముఖమంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుని దాని తర్వాత ఒక ½ an hour తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. సో చిట్కా చూసేసారు కదా, అండ్ ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చాలా రాజు గారు చాలండి.
సో ఇక్కడ ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్నామండి. సో నేను కొంచెం తొందరగా ఈజీగా చేసుకునే మెథడ్ అని చెప్పాను కదా. సో ముందుగా మనం కొద్దిగా అంటే హాఫ్ ఉడికించేసి పెట్టేసుకోవాలి వంకాయలు. ఇలా ముందుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాసెస్లో తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో ముందుగా నేను చేసి పెట్టాను. సో వీటిల్లో మసాలా కూరుకుని సో మనకు కొంచెం టైం ఉంటే డైరెక్ట్ పచ్చి వంకాయలతో చేసేసుకోవచ్చు. ఫాస్ట్ గా కూడా అయిపోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ లో చేసేసుకుంటే సేమ్ టేస్ట్ అనేది అదే వస్తుంది మనకు. సో కొద్దిమంది కొంచెం డీప్ ఫ్రై కూడా చేసుకుంటూ ఉంటారు. అవును, బాగా ఆయిల్ లో వేయించేస్తారు. అలా కాకుండా కొంచెం ఇలా ఉడికించుకునే మెథడ్ కొంచెం బెటర్ కదండి. అవును. సో ఇది ఒకసారి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నామంటే జస్ట్ ఆ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దాంట్లో కొద్దిగా మగ్గితే మనకు రెడీ అయిపోయింది. సో మెయిన్ మనం తీసుకునే ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం స్టఫింగ్ లో మనం వాడుతున్నామో సో దాని మీద టోటల్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మనం మసాలా పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ చేసుకుంటే మనము గ్రేవీ లాగా వాడుకోవడానికి ఉంటుంది కదా. ఎస్ అండి, సో నేను కొంచెం ఎక్కువగానే చేశాను. ఓకే, సో మిగతాది మనం ఎండింగ్ లో ఇది కొంచెం మగ్గిన తర్వాత అది కూడా యాడ్ చేసేసి చేసేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా ఆయిల్ సో కొంచెం మామూలు కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అంటే మనకు వంకాయలు కూడా కొంచెం మగ్గాలి కదా. అవును. సో దీంట్లో పోపు దినుసులు కొంచెం పప్పులు ఉంటే బాగుంటుందండి. సో మధ్య మధ్యలో తగులుతాయి కూడా బాగుంటుంది, అంటే గ్రేవీతో పాటు. సో కొంచెం మసాలా ఫ్లేవర్ లో కావాలంటే కొద్దిగా మసాలా దినుసులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చేమో కదా. యాడ్ చేసుకోవచ్చు, అది ఫుల్ మసాలా టైప్ లో వస్తుంది. సో మనం ఇక్కడ చేసుకునే పేస్ట్ లో కూడా కొంచెం గరం మసాలా పేస్ట్ కానీ లేదా దినుసులే కొద్దిగా యాడ్ చేసుకున్నా ఫుల్ గా మీరు అనుకున్నట్టు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో బాగా వస్తుంది. ఓకే, సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. అండ్ మసాలా పేస్ట్లు చేంజ్ చేసుకుంటే కూడా మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్ వస్తుందండి. సో దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు, సో ఇక్కడే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పైనుండి కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం కలర్ కొరకు. సో దీంట్లో మొత్తం 3 రకాల కారాలు పడ్డాయి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండు కారం. ఇది మనము గ్రేవీలో కాకుండా కొంచెం ఇట్లా డ్రై ఫ్రై లా చేసుకున్నా బానే ఉంటుందేమో. సో ఇక్కడ వరకు మనం స్టాప్ చేసేసి ప్రాసెస్ మనం సర్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ లో కాస్త వాటిని వేగనిచ్చేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సైడ్ డిష్ లాగా ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా వేగిపోతుంది. అంటే కొంచెం మగ్గితే ఏంటంటే ఆ మసాలా కూడా లోపల వరకు బాగా ఈ వంకాయ కూడా పట్టేస్తుంది. సో బేసిక్ గా గుత్తి వంకాయ అన్నప్పుడు మనం చక్కగా సైజులు అన్ని చూసుకొని మీడియం సైజ్ లో తెచ్చుకుంటే ఈవెన్ సైజ్ గా అన్ని కూడా ఈవెన్ సైజ్ గా ఉంటే మనకు బాగుంటుంది. మరి పెద్ద వంకాయలు అంటే కొంచెం ఆ పడంగా వేసినా కూడా అంత టేస్టీగా అనిపించవు. అవి కొంచెం ముదిరినట్టు కడుతుంది కదా, సో కాబట్టి అదంత బాగుంటుంది. లేత వంకాయలు చూసుకొని చక్కగా సైజు చిన్న సైజులో బాగుంటుంది. తీసుకునే సైజ్ కూడా అన్ని ఈవెన్ గా ఉండాలి. ఒకే సైజ్ లో ఉంటే మనకు బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కూరగా మిగిలిన పేస్ట్ ఉంది కదండి, సో ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా వాటర్ వేస్తున్నాయండి. చక్కగా ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంతా వంకాయలు అన్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది మసాలా గ్రేవీ. ఇది జనరల్ గా మనం కొంచెం డ్రైగానే చేస్తున్నాను. సో మసాలాతో పాటుగా ఓకే. సో ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసి దాన్ని తీసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ. ఒక్కసారి అలా బాగా కలిపేసి ఓకే. సో అలా పట్టేసుకొని తొడతో హ్యాపీగా తినేసి రెడీ అండి. ముందు కొంచెం మసాలా వేసేసుకొని ఆ పైన ఇవి వేసేసుకున్నాం. ఓకే,
పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎస్, గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ రెడీ. ఓకే, మరి గుత్తి వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి కొంచెం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, తీసుకోండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ సేమ్, అంటే మనం వంకాయలు, పచ్చి వంకాయలు వేసి ఉడికించుకున్న దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. అవునండి, బాగుంది. అండ్ స్టఫింగ్ కూడా ఎక్కువ కదిపే పని లేదు కదా, హ్యాపీగా వంకాయల్లో అలా ఉంది. లోపల వరకు కూడా గుజ్జు కూడా బాగా పట్టేసేసింది. అవును, చక్కగా గుత్తి వంకాయ వేడి వేడి అన్నంలో నెయ్యి చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది, లేదా చపాతీలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇవేమీ లేకపోతే ఇలా హాయిగా ఉట్టిదే తింటున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కళ్ళ కింద ఉబ్బుగా ఉన్నట్లయితే బ్లాక్ టీ బ్యాగుల్ని వేడి నీటిలో డిప్ చేసి ఈ కళ్ళ కింద ఉబ్బుగా ఉన్న ప్రాంతంలో అలా అదుముతూ ఉన్నట్లయితే ఈ కళ్ళ కింద ఉబ్బులు స్లోగా తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఓకే, మీ పేరేంటండి? శిల్ప. శిల్ప గారు ఎక్కడి నుంచి వస్తారు? హనంకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్. అవునండి. నైస్ నైస్. హాయ్, మీ పేరేంటి? సుష్మా అండి. సుష్మా గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్, తార్నాక. సిస్టర్స్ మీ ఇద్దరు? సిస్టర్ ఇన్ లాస్. సిస్టర్ ఇన్ లాస్. ఓకే, సో మరి మీ పిల్లలు రెడీగా ఉన్నారు కదా అక్కడ? ఓకే, సో ఏం చేస్తుంటారు మీరు శిల్ప గారు? నేను ఫ్యాకల్టీ అండి, టీచింగ్ ఫ్యాకల్టీ అక్కడ ఇన్ హన్కొండ. ఓ నైస్ నైస్. మీరు? నేను ఈవెంట్స్ చేస్తాను. ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఇద్దరు రెడీయా చక్కగా వెరైటీస్ చేయడానికి? రెడీ. సో తెలుసు కదా ఈ సెగ్మెంట్ గురించి. సో అక్కడ మీ పాప కాకుండా ఇంకో పాప చెప్పే చాయిస్ ని మీరు చేయాల్సి ఉంటుంది, అలాగే వీళ్ళ పాప చెప్పే వంట మీరు చేయాల్సి ఉంటుంది. సో మీ ఇద్దరు అలా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేసి ఇంప్రెస్ చేయాలన్నమాట పిల్లల్ని. ఓకే, సో ఇద్దరికి గిఫ్ట్స్ ఉంటాయి. సో బెస్ట్ వంట ఎవరిది అనేది ఇద్దరు వంటలు అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే, సో మరి రెడీ కదా మీ ఇద్దరు? రెడీ. సో ఇప్పుడు వెళ్ళి మీ పిల్లల్ని కూడా పరిచయం చేసుకుంటాను. ఓకే, హాయ్, నీ పేరేంటి? శ్రీ సరయు. బాగుందబ్బా నీ పేరు. ఏం చదువుతున్నావు సరియు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ లోకి వెళ్ళావా? ఫస్ట్ అయిపోయిందా? ఫస్ట్ లోకి వెళ్ళాం. ఫస్ట్ లోకి వెళ్ళావు, వెరీ గుడ్. మీ మమ్మీ ఎవరు? వాలెట్ శారీ కట్టుకుని. వైలెట్ సారీ ఏమిటి? మమ్మీ పేరు తెలీదా? సుష్మా. సుష్మానా? ఓకే, సో సుష్మా గారు అమ్మాయి అనమాట సరయు. నైస్. హాయ్, హాయ్. నీ పేరేంటి? హాసిక. హాసిక. నీ పేరు కూడా బాగుందో. నువ్వేం చదువుతున్నావు హాసిక? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్, వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్కి వెళ్ళావా? సూపర్. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇద్దరు కూడా చక్కగా మీకు నచ్చిన వెరైటీస్ నాకు చెప్తే నేను ఇందులో రాస్తాను. ఓకేనా? ఫస్ట్ హాసికని అడుగుదాం. ఓకే, నా చెవులో చెప్పాలి. ఓకేనా? సీక్రెట్ అనమాట. హాసిక చెప్తావా? చెవులో చెప్పు. అలాంటిది ఒకటి ఉందా? ఏదో వెరైటీ రెసిపీ చెప్పింది. ఓకే, సో బాగుంది, ఇదేదో వెరైటీగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పడిపోతావు, ఎక్కువ జరక్కు. ఇంకోటి ఓ ఓకే, ఇంకోటి ఏంటి? అవునా? ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పిన వంట మీ మమ్మీ చేయదన్నమాట, మీ అత్త చేస్తుంది. ఓకేనా? సో మీ అత్త బాగా చేసిందా లేదా అనేది నువ్వు తిన్న తర్వాత చెప్పాలి. ఓకేనా? అంటే సేమ్ మీ మమ్మీ చేసినట్టు ఉందా లేదా అని. ఓకే, సో నీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? సూపర్. ఓకే, ఇప్పుడు మీ అత్త ఏ స్వీట్ చేస్తుందో చూద్దాం. ఓకే,
ఓహో, గులాబ్ జామ్ కస్టర్డ్ అంట. ఇదేంటో నాకు అర్థం కాలేదు కానీ మరి ఆవిడకి ఇష్టం అంట స్వీట్. ఇది తెలుసా మీకు? మా వదిన చేస్తే మీ వదిన చేస్తే టేస్ట్ చూసారా? అంటే ఇప్పుడు ఇదేంటి కస్టర్డ్ తో గులాబ్ జామ్ చేస్తారా లేకపోతే ఈ స్వీట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ గులాబ్ జామున్ చేసేసుకొని సిరప్ లో వేసి గులాబ్ జామ్ విత్ కస్టర్డ్ అన్నమాట. ఓకే ఓకే, మరి ఇప్పుడు సుష్మా గారు కస్టర్డ్ గులాబ్ జామ్ చేస్తారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గులాబ్ జామ్ కస్టర్డ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గులాబ్ జామున్ మిక్స్ 1 కప్పు, పంచదార 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో స్టార్ట్ చేద్దామా? యా. సో ఫస్ట్ ఏం చేయాలండి దీనికి? గులాబ్ జామున్ మిక్స్ ఫస్ట్ మనం గులాబ్ జామ్ చేసుకోవాలా? ఓకే, పాలతో గులాబ్ జామ్ మిక్స్. గులాబ్ జామున్ మిక్స్ ఓకే, పాలతో కలుపుకుంటే చాలా మృదుగా వస్తాయి. అందుకు నేను పాలతో ఇంకేమైనా వేసారా అందులో? ఏదో ఇట్లా ఇలాచీ పౌడర్, యాలకులు ఫ్లేవర్, ఓకే, అండ్ కొంచెం నెయ్యి. ఓకే, సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? సో మనం ఈ గులాబ్ జామ్స్ అయితే కోవాతో గానీ లేదా గులాబ్ జామ్ మిక్స్ తో గానీ మిక్స్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. నేను కూడా చేయనా కొన్ని? సో అంటే చిన్న చిన్న చేసుకోవాలా దీనికి? చిన్న చిన్నవి చేస్తే మ్మ్. కొంచెం కస్టర్డ్ కదా, పీల్చుకుంటారు త్వరగా. ఓ ఇప్పుడు ఇది షుగర్ సిరప్ పంచదార పాకంలో వేయమా మనం? లేదు, డైరెక్ట్ కస్టర్డ్ లో. custard, మరి స్వీట్నెస్ అంటే బేసిక్ గా మనం ఇది పాకంలో వేస్తే స్వీట్ అవుతాయి కదా, అవును. అయితే- మరి ఇప్పుడు స్వీట్నెస్ ఎలాగా? యాక్చువల్ గా కస్టర్డ్ లో కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవాలి, మామూలు నార్మల్ దీనికంటే కూడా. అప్పుడు ఆ స్వీట్నెస్ సరిపోతుందా? సరే. ఓ అయితే 2 సార్లు ఎందుకు షుగర్ లో మళ్ళీ ఇక్కడ డిప్ అయ్యి అందులో బదులు ఇలా చేసేసుకోవచ్చు. సో అందుకని చిన్న ఉండలా. సో ఇలా మనం చేసుకొని కస్టర్డ్ లో వేసుకుంటే చిన్నవి కాబట్టి ఆ స్పూన్ లో కస్టర్డ్ పౌడర్ అదే కస్టర్డ్ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓహో బాగుందండి ఐడియా. ఓహో ఇది ఈవిడ ఐడియా కదా. సో మీరు ఎప్పుడైనా వరంగల్ అయితే పెట్టారా ఏమిటి ఇది? ఓకే, యాక్చువల్ గా మా పాపకి కస్టర్డ్ ఇష్టం, మా ఈవిడకి? కూతురికి జామున్ ఇష్టం. అందుకే ఇద్దరిని ఇద్దరికి డిసప్పాయింట్ చేయలేక 2 వంటలు కూడా చేసే ఓపిక లేక ఒక వంటని కలిపేసి చేసేసారు, వెరైటీగా అయిపోయింది. ఓకేనా? సో మనము స్లో ఫ్లేమ్ లో చేసుకోవాలి కదా. ఈ వేడి అయింది ఆయిల్ యాక్చువల్ గా. ఇప్పుడు మీరు మా షో కోసం హైదరాబాద్ వచ్చారండి? లేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కి వచ్చాను, కలిసి వచ్చింది. సమ్మర్ హాలిడేస్ కలిసి Summer వచ్చాయన్నమాట. వెరీ గుడ్. అదే మీకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా. అవును. మీరు ఏం టీచ్ చేస్తారు? నేను బయోకెమిస్ట్రీ టీచ్ చేస్తాను, Biochemistry. ఫిజియోథెరపీ వాళ్ళకి. నైస్ నైస్. సో మనం ఇది వేగితే కస్టర్డ్ చేసుకోవచ్చా లేకపోతే సైమల్టేనియస్ గా సైమల్టేనియస్ గా చేసేసుకుంటే చేసేసుకుందామా? టైం కూడా సేవ్ అవుతుంది. సో మనం ఇప్పుడు కస్టర్డ్ రెడీ చేసుకోవాలి కదా. అవునండి. సో ఇది ఇటు పెడతాను, ఇది ఇటు పెడతాను మీకు. సో ఇప్పుడు పాలు వేసేసుకోవాలా మనం కొంచెం. ఇది ఏంటి కాచి చల్లార్చినవా పచ్చిపాల? పచ్చిపాలు. ఓకే. సో సుష్మా గారు ఇప్పుడు పాలు కొంచెం మరగాల మనకి. బేసిక్ గా ఐడియా బాగుంది, అంటే గులాబ్ జామ్ విత్ కస్టర్డ్. ఇప్పుడు మనకు కొంచెం టైం ఉంటే అంటే కొద్దిగా స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది షుగర్ సిరప్ లో కూడా సిరప్ లో కూడా వేసుకొని. నాకేమిటి షుగర్ సిరప్ అంటే రావట్లేదు ఈ రోజు. వచ్చింది షుగర్ సిరప్ వచ్చింది. చెప్పండి. షుగర్ సిరప్ లో కొంచెం నాని దీంట్లో కస్టర్డ్ లో వేస్తే అది చాలా మెత్తగా ఇలా ఉంటాయి, స్పాంజ్ లాగా ఉంటాయి. సో అయితే మనం అంటే బేసిక్ గా ఈ వంటకి కొంచెం ప్రిపరేషన్ అవసరం మనకి. ప్రిపరేషన్ అవసరం. ఓకే ఓకే. సో ఐదర్ అంటే ఎక్కువ స్వీట్ ని ఇష్టపడని వాళ్ళు ఇలా డైరెక్ట్ కస్టర్డ్ లో వేసుకోవచ్చు, కొంచెం బాగా స్వీట్ ని ఇష్టపడే వాళ్ళు అట్లా పాకంలో వేసి కస్టర్డ్ లో వేసుకోవచ్చు. సో ఏం చేస్తుంటారు సుష్మా గారు మీరు? నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటానండి. ఈవెంట్స్ చేస్తుంటారు? ఇందాక చెప్పా అంటే అన్ని మ్యారేజెస్ అంటే ఇప్పటి వరకు బాగా మ్యారేజెస్ చేసాము, మ్యారేజెస్ బర్త్డేస్ అన్ని చేస్తాము. ఓకే ఓకే. మ్యారేజెస్ ఎక్కువ చేస్తాము. మీకు ఎందుకు అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? నాకు అంటే ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మ్యారేజెస్ అవన్నీ అంటే ఇంకా మేకప్, ఓకే, ఆర్ట్ వైపు చాలా ఇంట్రెస్ట్. అలా మా హస్బెండ్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఇది చేస్తా అంటే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు బయట వాళ్ళే అందరూ అంటే మీకు తెలిసిన వాళ్ళవేనా లేకపోతే? బయట వాళ్ళవే ఫస్ట్ చేస్తున్నాము. బాగా వస్తున్నాయా? ఎందుకంటే ఈ మధ్య ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి, దీంట్లో కూడా చాలా కాంపిటీషన్ వచ్చింది కదా. నైస్ నైస్. షుగర్ వేస్తాను. అవేంటి
సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ డెంటిస్ట్ అండి, ఏం పేరు? సునీల్ కుమార్. ఓకే, మీకు ఒకటేనా సరే ఒకటేనా పాప? ఒకటే అండి. వెరీ గుడ్. సో ఇవి మనం తీయొచ్చా? కొంచెం అవ్వాలా? శిల్ప గారు మీరు కూడా ఇలాగే చేస్తుంటారు, అంటే ప్రాసెస్ ఇదేనా? అవునండి, ఇలాగే సేమ్. చేస్తాం. ఓకే, నేను ఇంకా ఆ పాప చెప్పినప్పుడు అంటే బేసిక్ గా మన గులాబ్ జామున్ కూడా ఈ మధ్య చాలా రకాల వెరైటీస్ చేస్తున్నారు కదా పిండి. అవునవును. ఇందులో ఏమన్నా కస్టర్డ్ ఏమన్నా అలా వేసి ఏమైనా చేస్తారేమో, అసలు అది ఎలా వస్తుందా అని డౌట్. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మనకి ఉండలా రాదు కదా. రాదు. చాలా ఆలోచించాను రాసేటప్పుడు ఇదనమాట. అయితే ఓకే, సో ఫస్ట్ డైల్యూట్ చేసేసుకుని ఇందులో వేసుకుని పచ్చి పెట్టాలి. పాలల్లో డైల్యూట్ చేసేసుకుంటే మనం పాలు దాంట్లో పోస్తే ఉండలు లమ్స్ కట్టకుండా కట్టకుండా ఉంటుంది. ఓకేనా? కొంచెం ఇలాచి పౌడర్. ఫాస్ట్ గా వేసేయండి. బంద్ చేస్తే అయిపోతుంది. ఆఫ్ చేసేనా? ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ గానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కాంబినేషన్ కూడా బానే ఉంటుందా? ఓకే, సో రెడీ. రెడీ. ఆ బౌల్లోకి తీసేద్దామా? సో ఇప్పుడు ఈ కస్టర్డ్ లో మనకి ఈ గులాబ్ జామ్ సోక్ అవ్వాలి, అదే అయినంత వరకు. ఆయన కొంచెం ముంచుదామా? ముంచేసేస్తే ఇప్పుడు ఒక పైన ఒక లేయర్ వేసేసేయండి. సో రెడీయా? ఇటు ఇచ్చేసేయండి. గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ. గులాబ్ జామున్ కస్టర్డ్, నైస్. ఓకే, మరి గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గులాబ్ జామున్ కస్టర్డ్ తయారు చేసే విధానం. ముందుగా గులాబ్ జామున్ మిక్స్ లో నెయ్యి, యాలకుల పొడి వేసి కొద్దిగా పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జామున్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుంచాలి. ఒక పాన్ లో పాలు పోసి పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ లో జామున్ వేసి కాస్త నాననివ్వాలి. అంతే, గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. మేమందరం కూడా చక్కగా బౌల్స్ తో రెడీగా ఉన్నాం. ఇంకా టేస్ట్ చూసేస్తాము. టేస్ట్ చూద్దామా? బాగుందండి, సరిపోయింది స్వీట్నెస్. యాక్చువల్గా అంటే ఎప్పుడు మనం గులాబ్ జామ్ తింటే అదే స్వీట్గా ఉంటుంది కదా, ఇక్కడ ఈ కస్టర్డ్లో మిక్స్ అయ్యేసరికి దీనికి కూడా మంచి స్వీట్నెస్ యాడ్ అయింది. బాగుంది వెరైటీ. పాటుగా తీసేసుకుంటుంటే బాగుంది, కొంచెం లోపల కూడా పట్టేసింది. అవును, అంటే ఆ షుగర్ లేదు దీంట్లో. సిరప్ లేదు. హాసిక బాగుందా? మీ మమ్మీ చేసినట్టే ఉందా? సో అస్సలు మాట్లాడట్లేదు, తినడంలో బిజీగా ఉంది హాసిక. సో చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మరో చిట్కా. కళ్ళ కింద ఉబ్బు ఎక్కువగా ఉన్నట్లయితే బ్లాక్ టీ బ్యాగుల్ని వేడి నీటిలో ముంచి తీసి ఈ ఉబ్బుగా ఉన్న ప్రాంతంలో అలా అదుముతూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే కళ్ళ కింద ఉబ్బులు చాలా త్వరగా తగ్గిపోతాయి. సో సరేయు, రెడీయా నువ్వు? రెడీ. నువ్వు కూడా చెప్తావా ఇందాక హాసిక చెప్పినట్టు? చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి. ఇంకోటి. ఓకే, సో శిల్ప గారు ఇలా రండి ఒకసారి. తీయండి. సో డ్రై ఫ్రూట్ భక్ష అంటే బొబ్బట్టేగా. సో డ్రై ఫ్రూట్స్ తో బొబ్బట్లా. అవునండి.
ఓకే ఓకే, మరి డ్రై ఫ్రూట్ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, పచ్చికోవా కొద్దిగా, బెల్లం తురుము కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. సో శిల్ప గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ గా లోపల స్టఫింగ్ కోసం ఇవి చేసుకున్నాం. కొంచెం పచ్చికోవా. ఓకే, సో ఇది స్వీట్ కోవనా? మామూలుదే అండి, స్వీట్ కాదు. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అన్నాం కదా, కాజు పౌడర్, ఓకే, సన్నగా తరిగిన బాదం, షుగర్ పౌడర్, కొంచెం బెల్లం తరుగు. ఓకే, మొత్తం బెల్లమే వేసుకోవచ్చుకోండి, ఎలాగో మంచిది కూడా బాగోదు. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది కదా షుగర్ తోని. ఓకే ఓకే, కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, ఇప్పుడు మీకు కావాలా? అవసరం లేదు. అవసరం లేదు కదా. ఓకే. ఓ, సో మనకైతే జనరల్ గా కొన్ని రకాల బొబ్బట్లకి స్టఫింగ్ కుక్ చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో దీనికి అలా ఏమీ అక్కర్లేదు. అక్కర్లేదు. ఓకే ఓకే, కొంచెం మామూలుగా ఇస్తే తినరు కదండి డ్రై ఫ్రూట్స్ ఇవి. అవునా, కొంచెం మంచిది కదా హెల్త్ కి. మోస్ట్ ఆఫ్ ద ఐరన్. సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారండి టీచింగ్ ప్రొఫెషన్? 9 years నుంచి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను. మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఆ టీచింగ్, లేకపోతే అలా అనుకోకుండా అయిపోయింది? అన్ఫార్చునేట్లీ అయిపోయాను. అయ్యో, అన్ఫార్చునేట్లీ యాక్చువల్ గా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అదే ఫేవరెట్ అయిపోయింది. అవునవును, ఏదైనా అంతే. మనం అంటే అఫ్ కోర్స్ ఇష్టం లేకపోతే అది ఎప్పటికీ ఉండదు. అవును. ఇప్పుడు మీరున్న ప్రొఫెషన్ ఏంటి అంటే అందరికి చెప్పే దీంట్లో ఉన్నారు కాబట్టి అక్కడ మనము బానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిండిని ఆల్రెడీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పెట్టుకున్నామండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అండి, యుఎస్ లో ఉన్నారు. యుఎస్ లో? ఓ, అంటే వచ్చి వెళ్తూ ఉంటారా? లేదండి, రీసెంట్ గా వెళ్ళారు, మొన్న నవంబర్ లో వెళ్ళారు. ఇప్పుడు మరి మీరు కూడా ఇంక షిఫ్ట్ అయిపోవాలా? ప్లానింగ్. నైస్ నైస్. అక్కడ కూడా బోల్డెన్ స్కూల్స్ అవి ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఓకే. సో ఈ పిండిలో ఇది పెట్టేసుకొని సో మనం పెనం పెట్టుకుందామా? సో మీరు కూడా డ్రై ఫ్రూట్ బొబ్బట్లు ఇలాగే చేస్తారా సుష్మా గారు? ఇంగ్రీడియంట్స్ కోవా అవి మిక్స్ చేస్తారా? ఓకే ఓకే, అంటే దానికి ఏదో ఒక బేస్ కావాలి కదా మనకి బేసిక్ గా. సో మీ పిల్లలిద్దరికి స్వీట్స్ ఇష్టం అనమాట అయితే. మీకు ఒకతేనండి పాప? 2 పాపలండి, ఇంకో 2.5 years పాప ఉంది. చిన్న పాప ఉంది. తన పేరు ఏంటి? తన పేరు అత్రిజ. అవునండి. బాగున్నాయి పేర్లు. సో మీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైం ఉంటుందా కొంచెం వెరైటీస్ అవి కుక్ చేయడానికి? ఉంటుందండి, నా టైమింగ్స్ 10 to 2. 10 to 2. అంతే, హ్యాపీ కదా. కొంచెం నెయ్యి వేద్దామా? సో బేసిక్ గా బొబ్బట్లు ఎప్పుడైనా కూడా కొంచెం మనము నేతితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇద్దరివి స్వీట్సే కాబట్టి ఈరోజు కొంచెం కష్టమే బెస్ట్ వంట డిసైడ్ చేయటం. ఎందుకంటే స్వీట్ ఏదైనా కూడా మనకి బాగుంటుంది కదా. సో కొంచెం ఇది అటు ఇటు ఫ్రై అయితే మనకి రెడీ కదా? రెడీ. ఓకే. సో సరిపోతుందా శిల్ప గారు? సో పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్. సో వేడివేడిగా డ్రై ఫ్రూట్ బొబ్బట్లు రెడీ. ఓకే, మరి బొబ్బట్లు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ బొబ్బట్లు తయారు చేసే విధానం: గోధుమ పిండిలో కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చికోవా, జీడిపప్పు పొడి, తురిమిన బాదం, పంచదార పొడి, బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని బొబ్బట్లలా వత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ బొబ్బట్లు రెడీ. సో మరి డ్రై ఫ్రూట్ బొబ్బట్టు కూడా రెడీగా ఉందండి. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. రాజు గారు తీసుకోండి. చిన్న గెస్ట్ ఫస్ట్ చిన్న గెస్ట్లకి ఇద్దామా? కాలుతుంది, జాగ్రత్త.
బాగుంది. ఈవిడేంటో అప్పుడు సైకిల్ చేసేస్తుంది. శిల్పత్త సూపర్ అంట. బాగుందా? నేను వస్తున్నా. సో హాసిక, ఈ బొబ్బట్టు బాగుందా, నువ్వు ఇందాక తిన్న కస్టర్డ్ బాగుందా? కస్టర్డ్ బొబ్బట్లు రెండు స్వీట్ కదా అందుకనే. ఓకే సరే, నీకేది బాగుంది? బొబ్బట్లే బాగున్నాయా? ఓహో, సో ఈవిడికి వీళ్ళు అత్త చేసిందే బాగుందంట. ఓకే, మీకేది బాగుంది శిల్ప గారు? కొంచెం స్వీట్ తక్కువైందండి. కొంచెం స్వీట్ తక్కువ ఉందా దీంట్లో? మీకేది బాగుంది? అన్నట్టు స్వీట్ కొంచెం తక్కువైందా? అంటే లిమిటెడ్ స్వీట్ తినే వాళ్ళకి నాకైతే బానే ఉంది. ఎందుకంటే అంటే బేసిక్ గా మీరు తిన్న సైడ్ ఏమైనా స్వీట్ తక్కువ ఉందేమో. నాకు కూడా అదే అనిపిస్తుంది. మొత్తం నా దాంట్లో స్వీట్ బానే ఉంది. రాజు గారు, మీకు స్వీట్ బాగుందా బాగాలేదా? ఓహో, ఇంకోటి కావాలా? సో ఇద్దరు కూడా బాగానే చేశారు. దీంట్లో కొంచెం స్వీట్ పడవచ్చు. ఎక్కడో ఒక చోట కొంచెం తగ్గింది అంటే ఒకరికే రావాలి అది. ఓకే, అదే నాకైతే నాకు వచ్చిన దాంట్లో మరి స్వీట్ బాగానే ఉంది ఎందుకో. సో పంచదార కరెక్ట్ పడితేనే మనకు ఆ కోవా తాలూకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బయటకు వస్తుంది. ఏమాత్రం కొంచెం తగ్గినా అంటే కోవా మనకు పచ్చికోవా కొంచెం చప్పగానే ఉంటుంది కదా, సో కాబట్టి ఇంకొంచెం పడవచ్చు. కోవా స్వీట్ కొంచెం పెరగవచ్చు. ఓకే, నైస్. సో అయితే కస్టర్డ్ ఈరోజు బెస్ట్ రెసిపీయా? అలా అనలేను. సో వీళ్ళ జడ్జ్మెంట్ ప్రకారం నేను కూడా ఒప్పుకుంటాను. రెండు డిష్లు కూడా చాలా బాగుంది. ఓకే, సో అయితే ఇద్దరు విన్నర్స్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సుష్మా గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజీ వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. యూ వెల్కమ్. శిల్ప గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ పిల్లలకి, సో హాసిక ఇది నీకు, యూ వెల్కమ్. సరియు నీకు, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా మీకు నచ్చినవి మాకు చెప్పేసినందుకు. ఓకే, బాయ్. థ్యాంక్స్ అండి మీకు కూడా. మీరు కూడా మధురం మమకారం సెగ్మెంట్ లో మీ పిల్లలతో పాటు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. కర్బూజాని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీటితో కనుక కడుక్కున్నట్లయితే ముఖం హెల్దీగా తయారవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి K విటమిన్ చర్మం లోపల వరకు వెళ్లి చర్మాన్ని ఆరోగ్యంగా తయారు చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, ఈరోజు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్. పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్. రాజు గారు, జనరల్ గా ఇలాంటి స్టఫ్డ్ ఐటమ్స్ అంటే టైం పడుతుంది కదా? ఏం లేదండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మీరు చూసారు కదా. అవునా, నైస్. సో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. మరి పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, క్యాప్సికమ్ 1/2 కిలో, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళాదుంపలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి ఈ రెసిపీ ఫాస్ట్ గా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా స్టఫింగ్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపించేస్తాను. స్టాండ్ ఇస్తారా? సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెదుపుకున్నాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా మనం పన్నీర్ తీసుకున్నా కొంచెం బ్యాండింగ్ కొరకు బంగాళదుంప ఉంటే బాగుంటుంది. సో దీంట్లోనే తురిమిన పన్నీర్, ఓకే, దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, చట్పట చాట్ మసాలా, నైస్, కొద్దిగా కొత్తిమీర అండి, ఓకే, సరిపడా ఉప్పు. సో వీటన్నిటితో పాటు కొద్దిగా నిమ్మరసం ఉంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో మొత్తం ఆ బంగాళదుంపకి పన్నీర్ కి అంతా ఇది ఈ మసాలాలన్నీ బాగా పట్టేసేయాలి. ఓకే, సో రాజు గారు స్టఫింగ్ రెడీ చేస్తూ ఉంటారండి. ఇలాగ మనం చిట్కా చూద్దామా? మీకోసం మరో చిట్కా.
ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు, కాలేజ్కి వెళ్లే అమ్మాయిలు వీళ్ళందరూ కూడా బయట వచ్చిన తర్వాత ముఖమంతా మురికిగా తయారైపోతూ ఉంటుంది. పొల్యూషన్ వల్ల, గాలి వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే రోజ్ వాటర్లో కాటన్ని ముంచి ముఖమంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే చర్మం బాగా క్లీన్ అవుతుంది, కాంతివంతంగా తయారవుతుంది. మనం చిటికెలో చిట్కా చూసేసాం కదండి అండి, ఇక్కడ ఈ వంట కూడా అలాగే ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు అది కూడా చూద్దాం. ఓకే, సో ఇది వేడవుతూ ఉంటుంది. ఓకే. సో క్యాప్సికమ్ కొంచెం మనం మీడియం సైజు అన్ని ఒకేలాగా ఉండేవి చూసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫుల్ క్యాప్సికమ్ లో స్టఫ్ చేసేసుకుంటాం రాజు గారు. అవునండి. సో మధ్యలో ఈ సీడ్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. ఓకే. సో ఒక బౌల్ లా వస్తుంది మనకు. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటి పెట్టేసుకుందామా? ఓకే, ఫాస్ట్ గా అయిపోతుంది కదా. సో మనం క్యాప్సికమ్ అంటే మనకి టోటల్ గా ఇట్లా కుక్ అవ్వకపోయినా మనకి క్రంచిగా బాగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. అంటే జస్ట్ ఒకసారి తీసుకుంటాం కదా, కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ లో అలా కొంచెం వేగినట్టు చేసుకుంటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. అంటే మరి ఇంత క్యాప్సికమ్ ముట్టిది ఎలాగో తినలేము, కొంచెం ఆయిల్ లో ఒకసారి అటు ఇటు దాన్ని ఇది చేసుకుంటే కాస్త మెత్తబడినట్టు అవుతుంది కాబట్టి హ్యాపీగా అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో కావాల్స్తే కొంచెం వెన్నతో కానీ లేదా నేతితో కానీ, సో మన చాయిస్. ఓకే. సో కాసేపు మూత పెట్టేద్దాం రాజు గారు. ఓకే. ఒక సైడ్ ఎలాగో వేగింది కదా, నేను చూస్తూ ఉంటాను. సో మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో టమాటో, కీరా, సో వీటికి కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నానండి. సో ఇలా టర్న్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఇంకొద్దిగా అయితే రెడీ. యా, అన్ని సైడ్స్ బాగానే కుక్ అయిపోయింది. సో 4 కార్నర్స్కి ఓకే రెడీ చేస్తున్నాను. సో కీరాలో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఈ రెండింటి కాంబినేషన్లో ఓకే. ప్లేట్ గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసేసి ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒకేసారి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ప్లేట్ ప్రెజెంటేషన్ ప్లేట్స్ ఇలాంటివి కొన్ని ఉంటే మనకి చక్కగా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి. ఓకే, సింపుల్ కట్స్. మనం తీసుకునే ప్లేట్, ఆ వెజిటేబుల్ కాంబినేషన్ కలర్స్ అనేవి కొంచెం ప్లేట్ను ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేస్తాయి. సో రెడీ. చక్కగా అన్ని వైపులా బాగా ఇది అయిపోయింది కదా. ఎస్. పన్నీర్ కూడా అన్ని కొంచెం ఫ్రెష్గా అయితే మనకి చాలా బాగుంటుంది అనుకుంటా. పన్నీర్ ఎప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా తీసుకుంటే స్నాక్కి ముఖ్యంగా, లేకపోతే మెత్తగా అయిపోయి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. యా. సో రెడీ, పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే, మరి పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేసే విధానం.
ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికం రెడీ. పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికం వేడివేడిగా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, బాగుంది. సో కొంచెం క్యాప్సికమ్ క్రంచీగా తగులుతూ కొంచెం అంటే క్యాప్సికమ్ తాలూకు ఆ పచ్చదనం కూడా తెలుస్తా ఉంది దీంట్లో, ఈ టేస్ట్ లో యాడ్ అవుతుంది. క్రంచీ అంటే ఇలా ఉంటేనే బెటర్, ఎందుకంటే మరీ పేస్ట్ లా అయిపోయినా మనకి అది హోల్డ్ చేసి తినడానికి కూడా రాదు. సో అంటే సరిపడా కుక్ అయింది యాక్చువల్ గా. అండ్ క్యాప్సికమ్ చాయిస్ అవ్వచ్చు, మనకి సరిగ్గా బాగా వేయించుకున్నది అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ లోపల స్టఫింగ్ కి, ఆ బయట క్యాప్సికమ్ ఫ్లేవర్ కి చాలా బాగా సెట్ అయింది. సో మనం ఏంటంటే లోపల స్టఫింగ్ ఎక్కువ కుక్ చేసుకునేది కాకుండా ఇట్లా సింపుల్ గా మిక్స్ చేసి పెట్టేసుకునేది అయితే మనకి బాగుంటుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. యా, వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చాలా బాగుందండి ఈ స్నాక్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. రకరకాల కూరల్లోనూ, అలాగే వేసవి తాపాన్ని తీర్చే షర్బత్తుల్లోనూ, ఇంకా నోరూరించే పులిహోర తయారీలోనూ నిమ్మకాయల్ని విరివిగా వాడుతూ ఉంటాము. ఈ నిమ్మకాయలు మార్కెట్ నుంచి వారానికి నెలకు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇవి ఫ్రెష్గా ఉండవు, వడిలిపోయినట్లుగా ఉంటాయి, రసం కూడా తక్కువగా వస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మకాయలకి బాగా ఆయిల్ అప్లై చేసి ఒక కంటైనర్లో కానీ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే నిమ్మకాయలు తాజాగా నవనవలాడుతూ ఉంటాయి. వారం 10 రోజుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. గుత్తి వంకాయ కూరలో వంకాయలు చాలా లో క్యాలరీ అండి. జస్ట్ 20 క్యాలరీలు ఉంటాయి 100 గ్రాములు అంతే. వంకాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటండి? ముఖ్యంగా మనం 2 చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే యాంటీ ఫ్లాటులెన్స్, గ్యాస్ రాకుండా చూసుకోవడానికి మనకి ఈ వెజిటబుల్ బాగా యూజ్ అవుతుంది. ఫ్లాటులెన్స్ ఏంటంటే ఏం తింటే కూడా గ్యాస్ ఫామ్ అయిపోవడం, అరక్కపోవడం, ఈ ప్రాబ్లం నుంచి వంకాయ మనల్ని కొద్దిగా సేవ్ చేస్తుంది. రెండోది ఏంటంటే యాంటీ హిస్టమిన్. యాంటీ హిస్టమిన్ అంటే ఏంటంటే మనకు అలర్జీ ఉందనుకోండి, దానికి విరుద్ధంగా కూడా ఏదైనా అలర్జీ, పొల్యూషన్కి కానీ ఎన్వైరన్మెంట్కి కానీ బయటికి కానీ అలర్జీ ఉన్నప్పుడు ఈ వంకాయ మనకు దాన్ని పోరాడడానికి చక్కటి శక్తినిస్తుంది. సో వంకాయ అండ్ ఎండు కొబ్బరి కూడా ఔషధం అండి. ఎందుకంటే ఎండలో దాన్ని ఉంచి మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ క్యాలరీ పరంగా కూడా లిమిట్లోనే ఉంది. గులాబ్ జామున్ హై క్యాలరీ, కస్టర్డ్ కూడా హై క్యాలరీ, రెండు కలిపితే ఇంకా హై క్యాలరీ. మైదా, షుగర్, ఒక్క గులాబ్ జామున్లో 250 క్యాలరీస్ ఉంటుందండి. కస్టర్డ్ ఒక సర్వింగ్ సైజ్ 150. సో సింపుల్గా ఒక చిన్న కప్పు గులాబ్ జామున్ కస్టర్డ్ తింటేనే మనకు 450 క్యాలరీలు, అంటే ఒక భోజనం తిన్నంత క్యాలరీస్ మనకు వచ్చేస్తుంది. సో ఈ రెసిపీ కొంచెం జాగ్రత్తగా వాడాల్సిందే, ఇది ఎవ్రీడే డైట్ అయితే కాదు. డ్రై ఫ్రూట్స్, బొబ్బట్లు అనేది మైదా కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే ఇంక తిరుగులేదండి. ఇట్స్ అగైన్ అ హెల్తీ ఐటమ్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము, అలాంటప్పుడు మనకు క్యాలరీ రిక్వైర్మెంట్ ఉండాలి, ట్రావెలింగ్కి ఎనర్జీ కావాలి, అట్ ద సేమ్ టైం బయట ప్రాసెస్ ఫుడ్ తీసుకోకూడదు అన్నప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయండి. ఈ 200 to 250 క్యాలరీస్ ఉంటుంది ఒక్కొక్క బొబ్బట్టు, పర్వాలేదు, డెఫినెట్గా దీనిని మనం ట్రై చేయొచ్చు. పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికంలో పోషక విలువలు ఏంటి అని చూస్తే పన్నీర్, క్యాప్సికమ్ అండ్ బంగాళదుంపలు. క్యాప్సికమ్ కూడా మంచి వెజిటబుల్, మన నేటివ్ వెజిటబుల్ కాకపోయినప్పటికీ కూడా ఈ 3 కలర్ల క్యాప్సికంలో ఏదైనా ఒక కలర్ వాడినా మనకు బెనిఫిషియల్గానే ఉంటుంది. ముఖ్యమైన పోషకులు క్యాప్సికంలో ఏంటంటే క్యాప్సేసిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మనం లోపల తినేటప్పుడు కూడా అది చక్కగా అరిగి ఫ్యాట్ జమ అవ్వకుండా చూస్తుంది అనమాట. సో ఇలాంటి ఐటమ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్యాప్సికమ్ చాలా లో క్యాలరీ, నెక్స్ట్ బంగాళదుంపలు, థర్డ్ మనకు పన్నీర్ కొంచెం హై క్యాలరీ. ఇది హై క్యాలరీ అయినప్పటికీ కూడా ప్రోటీన్, అంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ మనకు లెక్కకు రాదండి. సో సపోజ్ ఈ కర్రీలో 350 క్యాలరీస్ 400 ఉందనుకోండి, మనం ఒక్కళ్ళకి వచ్చేటప్పటికి 200 ఉంటే కూడా ప్రాబ్లం లేదు, ప్రోటీన్ ఉంది కాబట్టి అబ్సల్యూట్లీ యూ కెన్ ట్రై ఇట్. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వంటలు చూసారు కదా. మరి మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.